భూస్వామి ఇంటికి సాయం కోసం వెళ్ళిన మా నాన్న నన్ను తోడు తీసుకెళ్లడం కూడా దైవికమే ఏమో, ఆ అదృశ్య శక్తికి తాలూకా లీలా వినోదమే ఏమో. అక్కడ మా నాన్న సాయం అడగడానికి అభిమానం అడ్డొచ్చినా గడ్డు పరిస్థితి గుర్తొచ్చి అవసరం ఆయన్ని కసిరి ఆత్మాభిమానం అనవసరం అని ఆపింది. నా తండ్రి మనస్సులో ఆ సమయంలో ఎంత సంఘర్షణ చెలరేగిందో, గుండె మంటకు ఆవిరైపోయిన ఆత్మగౌరవం ఎంతగా కరిగి నీరయిందో ఆయన అరచేతులకు అంటిన చెమ్మ చెప్పకనే చెప్పింది. సాయం కోసం సాచిన ఆయన చేయి చూడగానే చెప్పింది. నాకప్పుడు అవన్నీ ఏం తెలుసు, సాయం అందబోతుందనే ఆనందమే తెలుసు. కళ్ళ ముందు వెలిగిన మతాబులు జిగేలు కన్నా నాకప్పుడేం తెలుసు. పేదరికానికి అయిన గాయం నా ప్రాయానికి ఏం తెలుసు. ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. అప్పుడు మా నాన్న పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. కానీ ఆ దృశ్యం మాత్రం నన్ను వెంటాడింది. డబ్బుంటేనే విలువ, డబ్బుంటేనే గౌరవం, డబ్బుంటేనే అన్నీ. ఆ దృశ్యమే నాకు పాఠంగా చెప్పింది. ఈ పాఠాలన్నీ నేను మీతో పంచుకునేది బ్రహ్మానందం పాపం ఎన్ని కష్టాలు పడ్డాడో అని మీరు జాలి తలచాలని కాదు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి నేను రావడానికి ఎదురైన పరీక్షలన్నిటినీ నేనెలా ఎదుర్కొని పాస్ అయ్యానో మీరు తెలుసుకోవడానికి. గతిలేని స్థాయి నుంచే పురోగతి మొదలయ్యిందని మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి. నా జీవిత చరిత్ర రథయాత్ర ఎన్ని గతుకుల మీద సాగిందో తెలిస్తే యువతరానికి, పేదరికం వల్ల నిరాశకు లోనయ్యే వారికి కాస్తైనా భవిష్యత్తు మీద ఆశని కల్పిస్తుందని, యువతకు స్ఫూర్తినిస్తుందని. అంతే నా జీవిత చరిత్ర యొక్క జీవితాశయం అదే. మళ్ళీ పేదరికం తలుపు తడితే ఓ రోజు ఉదయం మా అమ్మ నన్ను కొట్టింది. ఎందుకు కొట్టిందో తెలుసా? నేను అన్నం తిన్నందుకు. మా నాన్న బియ్యం తేవడం ఆలస్యం అయ్యిందని, మా అమ్మ వండి పెట్టేసరికి బడిగంట కొట్టేస్తారని, ఆకలికి ఆగలేక మా పిన్ని పిలిచి భోజనం పెడతానంటే వెళ్ళి తిన్నందుకు మా అమ్మ కొట్టింది. అందుకు కొట్టింది. ఎందుకు కొట్టిందో అప్పుడు తెలీదు. కొట్టింది మా అమ్మ కాదు, ఆత్మగౌరవం కొట్టింది. తిండి లేకపోవడం పేదరికం, ఆత్మగౌరవం లేకపోవడం దరిద్రం. ఆ దరిద్రాన్ని దరిదాపులకు రానివ్వలేదు మా అమ్మ. ఇంకొకరి ఇంటికి అన్నం పెట్టమని వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి నా బిడ్డలకు వచ్చిందే అన్న ఆక్రోశం, ఉక్రోశం. అంతే కదా, అందుకే కదా కొట్టింది. పేదరికానికి కోపం ఎక్కువ సుమా. ఏడుస్తున్న నన్ను మా నాన్న దగ్గర తీసుకుని ఒక మాట చెప్పాడు. నేను ఎక్కువగా చదువుకోలేదు నాన్న, కానీ ఒక మాట చెప్తాను, ఎప్పటికీ గుర్తుపెట్టుకో అన్నాడు. ఆహారం లేకపోతే మనిషి 18 రోజులు బ్రతకగలడట. అందుకని 17 రోజులు ఊపి పడితే ఏమో 18వ రోజు మనకి భూమి మీద నూకలు దొరకవచ్చునేమో అన్నాడు. అది నాకు పాఠంలా అనిపించింది. మా నాన్న నాకు బడిపంతుల్లా కనిపించాడు. బ్రతుకు పాఠశాలలో నేర్చుకున్న పాఠాలే నన్ను నిరంతరం నడిపించే మార్గదర్శకాలయ్యాయి. అందుకే నేనెక్కడా చేయి చాచలేదు, ఎక్కడా అప్పు చేయలేదు. ఉన్నంతలోనే సర్దుకుని బ్రతికాను. అందువల్లే నాకు డబ్బంటే పిచ్చి కాదు, గౌరవం. సాయం కోసం సాచే చేయి తిరగబడితేనే ఇచ్చే చేయిగా మారుతుందని నాకు నా పేదరికమే నేర్పింది. నా 6వ ఏట ఓసారి నాన్నతో కలిసి బజారుకి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం, పైన ఎండ, కింద పెనంలా రోడ్డు, కాళ్ళకు చెప్పులు లేవు, అరికాలు చుర్రుమంటున్నాయి. చెప్పులుంటే బాగుండును అనిపించింది. నాకు చెప్పులు లేవన్న సంగతి నాన్న దృష్టిలో పడేలా చేయాలనుకున్నాను. దారిలో చెప్పుల షాపు సమీపిస్తుండగా అబ్బా కాల్లో ములుగుచ్చుకుంది నాన్న అని బాధను నటించాను. మా నాన్న నా నెత్తి మీద ఓ ముట్టికాయ వేశాడు. చూసుకుని నడవలేవరా అని కసిరాడు. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయితే ఆ ముట్టికాయ మంచే చేసింది. చెప్పులు లేకుండా నడవటం అలవాటు చేసింది. అలా బాధల్లో నవ్వడము అలవాటయింది. నెలకొకసారి కిరాణా కొట్టుకు వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చేవారు మా అమ్మ నాన్న. వాటిని మోసుకురావడానికి మా పిల్లల్లో ఎవరో ఒకరిని వెంట తీసుకెళ్లేవారు. నే వెళ్తానంటూ మాలో మేము గొడవ పడేవాళ్ళం. కారణం, సరుకులు కొన్నందుకు మా నాన్న వెంట వచ్చిన పిల్లాడికి ఆ కిరాణా షాప్ అతను ఓ చిన్న బెల్లం ముక్కకు తాయిలంగా ఇచ్చేవాడు. ఆ బెల్లం ముక్క అంటే మాకు అంత క్రేజ్. ఇక పండగలు వచ్చినప్పుడు కూడా అంతే. వ్రతాలు, పూజలపైన మా పిల్లలెవరికీ శ్రద్ధ ఉండేది కాదు. తండ్రి పూజ చేస్తుంటే వంటింట్లో అమ్మ వండుతున్న వండ్రాళ్ళు, కజ్జికాయలు ఎప్పుడు తిందామా అనే ఆశతో చూస్తూ ఉండిపోయేవాళ్ళం. అటువంటి పేదరికం మాది. ఆ పేదరికమే భరించడాన్ని నేర్పింది, ఓర్పును నేర్పింది. నేనీ బీద పరిస్థితిలో ప్రయాణం చేశానే తప్ప పేద ఇంట్లో పుట్టినందుకు ఏనాడూ బాధపడలేదు. తల్లిదండ్రులపై కొంచెం కూడా కోపం వచ్చేది కాదు. ఎందుకంటే అమ్మంటే భక్తి, నాన్నంటే భయం. అప్పటికి అంతే తెలుసు. బడిలో లెక్కల మాస్టర్ బెత్తానికి బలి. ఒకరోజు చండశాసనుడైన మా లెక్కల మాస్టర్ బెత్తానికి విందు భోజనం కల్పించాను. బడిలో జరిగిన బడిత పూజకు తోడు ఇంట్లో ఇంకో బాజా మోగింది. ఆ బడిత కథ ఏమిటంటే, లెక్కల మాస్టారు
పంచె కట్టుకుంటారు. పాఠం చెబుతున్నంతసేపు పంచెని సరిచేసుకోవడంతోనే సరిపోతుంది. ఆ రోజు రాగానే కుర్చీలో కూర్చోబోతూ కాస్త ముందుకు జరుపుకున్నాడు. దాంతో ఆయన పంచె కుర్చీ కాలు కింద పడింది. నేను వెంటనే ఆ ప్రక్కనున్నవాడికి, ఈ పక్కనున్నవాడికి నేను మాస్టర్ని ఎలా ఏడిపించబోతున్నానో, మిగతా విద్యార్థులందరినీ ఎలా నవ్వించబోతున్నానో చెప్పాను. ఆయన పుస్తకం తెరిచారు. నేను లేచి నోరు తెరిచాను. అది రాదండి. మాస్టర్కు అర్థం కాలేదు. ఈలోపు నేను ఆయన్ని ఏడిపించబోతున్న విషయం పుకారు కనుక మిగతా వాళ్ళకంతా చేరిపోయింది. ఏమింట్రా సుంట, లెక్క చెప్పకముందే రాదండి అంటావేంట్రా అప్రాచ్యుడా అంటూ తిట్టారు. నేను మళ్ళీ అది రాదండి అన్నాను. మిగతా వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆయన ఉక్రోషంతో లేవబోతూ కుర్చీని వెనక్కి జరిపారు. పంచె బయటకు వచ్చింది. వెంటనే నేను వచ్చిందండి అన్నాను. మళ్ళీ క్లాసు రూమంతా పగలబడి నవ్వారు. ఆయన కోపం నశాలానికి అంటినట్లు విసురుగా వచ్చి పంచె సరిచేసుకుంటూనే ఒక్కడొక్కడిని బెదిరిస్తూ ఎందుకు నవ్వొచ్చింది అని బాదారు. ఒకడికి ఆయన పంచెను చూడగానే నవ్వొచ్చింది ప్రక్కున నవ్వాడు. ఆ నవ్వే నా కొంప ముంచింది. నవ్వు 4 విధాలుగా చేటంటారు. నాకు 2 విధాలుగా చేటయింది. వాడిని పట్టుకుని 4 బాధితే విషయం చెప్పాడు. నేను అదిరిపడి తమాయించుకుని ప్రపంచంలో లేని అమాయకత్వాన్నంతా నా ముఖానికే అద్దుకుని ఏమీ ఎరగనట్టు నిలబడ్డాను. ఆయన కనికరించకుండా డిస్కవరీ ఛానల్లో పెద్ద పులి చిన్న జంతువుని లాక్కెళ్ళి చితకబాదారు. నెత్తురు కూడా వచ్చింది. అది చూసి నన్ను వెనక్కి నెట్టి ఆవేశంతో బయటికి వెళ్ళిపోయారు. నేను ఏడుపు. నా స్నేహితులంతా రిక్షా కట్టించుకుని ఇంటికి తీసుకొచ్చారు. మా నాన్న లేడు. పెద్దన్నయ్య ఉన్నాడు. మాస్టర్ ఇలా బాధారని తెలియగానే వీరభద్రుడిలా ఊగిపోయాడు. ఎందుకు ఏమిటి అడగకుండానే మాస్టర్ని నిలదీయడానికి నన్ను తీసుకుని బయలుదేరాడు. అప్పుడే మా నాన్న ఎదురయ్యాడు. నా కన్నీళ్లు వాతలు చూసి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాడనే వెర్యాస. మా అన్నయ్య విషయం చెప్పి అడగడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏడ్చావులేవోయ్ అనేసి మా నాన్న నన్ను లోపలికి ఈడ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న కర్రస్తంభానికి కట్టిపారేశాడు. ఏం జరిగింది? నువ్వేం చేసావు? ఎందుకు కొట్టారు అని ఆయన ఓ బెత్తం తీశాడు. ఊరికే కొట్టారన్నాను. ఊరికే కొట్టడానికి ఆయనకేం పని లేదా అన్నాడు. నా కర్మ, నా ప్రారంధం కాకపోతే ఇదేమిటి? నాన్న నా వాతలు చూసి కడుపు తరుక్కుపోయి లాలించి బుజ్జగించి ఓదార్స్తాడనుకుంటే రివర్స్ అయింది. వాడసలే సొమ్మసిలినట్టుంటే మళ్ళీ మీరేమిటండి అని మా అమ్మ ఆపబోయింది. నాతో వచ్చిన మిగతా స్నేహితుల్ని బెదిరిస్తే వాళ్ళు నిజం చెప్పేశారు. ఆ తర్వాత మాస్టర్ ఇచ్చిన బడిత పూజకు రెట్టింపు మా నాన్న ఇచ్చాడు. ఈ సంఘటన నేనెందుకు చెప్తున్నానంటే నవ్వుకోవడం కోసం మాత్రం కాదు. అప్పటిదాకా బ్రహ్మానందం అనే బుడతడు అందరినీ ఏడ్పించగలడు, నవ్వించగలడు అని నా తోటి వాళ్ళు అంటుంటే అది నిజమనుకుని భ్రమలో ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది అదెంత అర్థం లేని అభిప్రాయమా అనేది. ఎవరైనా నీతో నీ అంత గొప్పవాడు లేడు అంటే పొంగిపోవడం కంటే నిన్ను నువ్వు తెలుసుకో, నీ అర్హత ఏమిటనేది బేరేజీ వేసుకో అనే సూత్రాన్ని నేను గుర్తుపెట్టుకోవడానికి ఆ సంఘటన దోహదపడింది. ఓ మహానుభావుడు అన్నట్లు మాటలు నేర్చుకోవడానికి పుట్టాక 2 సంవత్సరాలు పడుతుంది. ఆ మాటలు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అని. ఇప్పుడు నన్ను మాటలతో ఆకాశానికి ఎత్తే వాళ్ళున్నారు. చార్లీ చాప్లిన్ కంటే గొప్పవాడిని అనేవాళ్ళు ఉన్నారు. అవన్నీ నిజమనుకుంటే ఎట్లా? అప్పుడే నేనేమిటి అన్న ప్రశ్న నాలో కలిగింది. ఈ ఆలోచన కలిగించింది ఎవరు? ఆ పరమాత్ముడే. నేనేమిటి అన్న ప్రశ్నలాగే నా జీవితంలోకి నాకు తెలియకుండానే ఆపదముక్కులవాడు, అనాథ రక్షకుడు, నారాయణుడు అయిన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రవేశించాడు. నాకు అడుగులు నేర్పాడు. అడుగడుగునా నాకు తోడయ్యాడు.